ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి గతంలోనే చెప్పాను నేను. బాబు గారి అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్లకు సంబంధించి కొన్ని కోత పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి యాజ్ ఫర్ నామ్స్ 85 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం పేదవాళ్ళు, 85 లక్షల కుటుంబాలు. అదే రాష్ట్ర ప్రభుత్వం 1,47,00,000 మందికి ఇస్తుంది. ఆ 60 లక్షల మందికి అయితే రేషన్ ఆగచ్చు, లేకపోతే పెన్షన్ లాగచ్చు. ఎందుకంటే యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్లోనే అనర్హులు. రేపు వచ్చేటప్పుడు దాంట్లో అయితే గీతే సొంత పార్టీ వాళ్ళకు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళని ఆపచ్చు అన్నట్టు. అట్లాగే ఇప్పుడు మొన్న మధ్యనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏంటి హెడ్డింగ్ ఏమో అర్హులకు పింఛన్లని వస్తుంది, కానీ అనర్హత పేరుతో కొంతమందికి తీసేయబోతున్నారు. గతంలో జగన్ హయాంలో కూడా తీసేస్తే అది తప్పు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అనర్హులని చెప్పే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే కేసులు పెడతామంటారు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చని ఇంతకుముందు నేను ప్రస్తావించి ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తున్నదన్న చంద్రబాబు దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ 3 నుంచి 6,000 రూపాయలు పెంచామని గుర్తు చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 పింఛన్ ఇస్తున్నామన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్ దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు. దాంతో అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పింఛన్లు పొందుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హుల్ని తొలగించాలని కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. తద్వారా తొలగింపు ప్రక్రియ జరగబోతోంది.